వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో మనకి ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అదే విధంగా ఎన్టీపీసీ గ్రూప్ డి కి సంబంధించిన రీజనింగ్ క్లాసెస్ కూడాను మనం చెప్పడం జరుగుతుందండి. రీజనింగ్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అయితే మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 171 క్వశ్చన్స్ అంటే 170 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 171 నుండి చూడండి. The ratio of boys and girls in a sections A, B and C, A, B, C and D of class 6 is respectively 7:5, 5:3, 3:2 and 2:1. If the number of students in each of all sections is equal, the maximum number of boys are enrolled in sections అని ఇచ్చింది. Maximum number of boys are enrolled in sections. 6వ తరగతి యొక్క ఏబిసిడి విభాగాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 7:5, 5:3, 3:2 మరియు 2:1. ప్రతి విభాగంలో విద్యార్థుల సంఖ్య సమానంగా ఉంటే అప్పుడు గరిష్ట సంఖ్యలో బాలురు ఏ విభాగంలో నమోదు చేయబడతారు అని అడిగారండి. గరిష్ట సంఖ్యలో బాలురు ఏ విభాగంలో. ఇప్పుడు బాలురు అనగానే మీకు గుర్తు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి ఏ అని ఎంత రేసి ఇచ్చాడండి. ఫస్ట్ ఏ విభాగం చూసుకున్నట్లయితే 7:5 అండి. ఇందులో ఇది బాయ్స్ గర్ల్స్ అండి. బాలురు ముందు చూడండి, బాయ్స్ గర్ల్స్ అంటే బాయ్స్ ఎంతమంది అవుతారండి? 7/12 అవుతుందండి. ఎందుకంటే మొత్తం 12 భాగాలు, అందులో 7 భాగాలు అనమాట. నెక్స్ట్ బి అనే విభాగంలో చూసుకున్నట్లయితే 5/3 కాబట్టి, అంటే 5:3 కాబట్టి దీన్ని మనము 5/5 + 3 అంటే ఏమవుతుందండి? 8 అవుతుందండి. నెక్స్ట్ సి విభాగంలో చూసుకున్నట్లయితే 3:2 అండి. అంటే 3 ఎంత అవుతుందంటే 5 అవుతుందండి. 3/5 ఎందుకంటే 2 ప్లస్ చేసి మనం 5 చేయాలి. డి విభాగంలో చూసుకున్నట్టు ఓన్లీ బాలురు అండి. ఓన్లీ బాలురు. ఇక్కడ 2:1 డి విభాగంలో చూసుకున్నట్లయితే ఉంది కాబట్టి ఏమవుతుందంటే 2/3 అవుతుందండి. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ లో ఏది పెద్దది మనకు కావాలండి. ఇక్కడ రాసుకొని చూడండి. 7/12 అండి, 5/8 అండి, నెక్స్ట్ 3/5, 2/3. ఇప్పుడు దీనిలో ఏ విభాగంలో చూడండి ఇక్కడ సమానంగా ఉంటే గరిష్ట సంఖ్యలో బాలురు ఏ విభాగంలో నమోదు చేయబడతారు అని అడిగండి. ఏ విభాగంలో నమోదు చేయబడతారు. ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ కనిపించాయండి. ఈ ఫ్రాక్షన్స్ లో ఏదైతే పెద్ద అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. మరి ఆల్రెడీ ఫ్రాక్షన్స్ మనం కంపేర్ చేయడం చెప్పాం కాబట్టి దాని ఆధారంగా మీరు ఏది పెద్ద చెప్పండి. మనము అక్కడ ఏంటి ఫ్రాక్షన్స్ అనే డిఫరెన్స్ మెథడ్ చేయొచ్చు అండి. డిఫరెన్స్ చూడండి. రెండు డిఫరెన్స్ ఎంత అండి? 5 అండి. ఈ రెండు డిఫరెన్స్ ఎంత అండి? 3 అండి. ఈ రెండు డిఫరెన్స్ 2 అండి. ఈ రెండు డిఫరెన్స్ 1 అండి. అన్ని కూడా దగ్గర దగ్గర వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా. ఏదైతే డిఫరెన్స్ తక్కువ ఉంటుందో అది మనం పెద్ద చెప్పుకున్నామో ఆ విధంగా ఇది పెద్ద చెప్పొచ్చు. అయితే అది కాకుండా మీకు అందరికి అన్నిటికీ ఉపయోగపడే మెథడ్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అండి. దాంతో చేద్దామండి. పెద్దది కావాలి కాబట్టి చిన్నది తీసేయండి. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 8 ఎంత అండి? 56 అండి. 12 5 ఎంత అంటే 60 అండి. 60 పెద్దది కాబట్టి తీసేయండి. ఈ రెండు కంపేర్ చేయండి. 5 5 ఎంత అండి? 25 అండి. 8 3 24 అండి. ఇది చిన్నది కాబట్టి తీసేయండి. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయండి. 5/8, 2/3 కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 3 ఎంత అండి? 15 అండి. 8 2 ఎంత అండి? 16 అండి. చిన్నది తీసేయండి. తీసిస్తే ఏముందండి? 2/3 మిగిలిందండి. కాబట్టి 2/3 పెద్దది. 2/3 అంటే ఎక్కడ ఉందండి? డిలో ఉంది కాబట్టి డి పెద్దదండి. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 172 అండి. మీరు వాటి గుర్తుపెట్టుకోండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో క్లాసెస్ అనేవి ఓల్డ్ బుక్ లో కంపేర్ చేసుకున్నట్లయితే రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది చాలా బాగా ఇచ్చాడండి. చాలా చాలా బాగా ఇచ్చాడు. మంచి మంచి మోడల్స్ కూడా ఇంక్లూడ్ చేశాడండి. కాబట్టి మీరు ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా సరే మాక్సిమం మీరు న్యూ బుక్ అనేది కవర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనండి. న్యూ బుక్ లో రేషియో అండ్ ప్రపోర్షన్ విషయంలో మిగిలిన టాపిక్ల కంటే రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ అనేది చాలా మంచి మోడల్స్ ఇచ్చాడండి. చూసుకోండి, అన్ని మోడల్స్ కూడా కవర్ చేశాడండి. When a particular number is subtracted from each 7, 9, 11 and 15, the resulting number are in proportion. The number to be subtracted is అని ఇచ్చారండి. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ మోడల్ లో చేసామండి. ఫస్ట్ 20 క్వశ్చన్ లోపల ఇటువంటి క్వశ్చన్స్ ఉండేవి. 7, 9, 11, 15 నుండి ఏ నిర్దిష్ట సంఖ్యను తీసివేసినప్పుడు
ఫలిత సంఖ్యలో అనుపాతములు ఉంటాయి. అయితే తీసివేయవలసిన సంఖ్య అని చెప్పానండి. దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా వద్దని చెప్పాను. గుర్తుండదు కూడాను. కాబట్టి ఆప్షన్ త్రూ వెళ్ళిపోదామండి. ఫస్ట్ అనుపాతం అనగానే మనకి గుర్తు రావాల్సిందంటే ఫస్ట్ నెంబర్ 7/9 అండి. అలాగే ఇక్కడ ఏం వేసుకుంటారు 11/15 అండి. 2 కూడా సమానం అవ్వాలండి. ఈ 2 సమానం అవ్వాలంటే ఏ సంఖ్య కలపాలి చూడండి. 1 కలిపామనుకోండి ఇక్కడ. అన్నిట్లికి ఉండండి. ఇక్కడ 1 కలిపామండి. ఇక్కడ కూడా 1. ఇప్పుడు చూడండి 7 + 2 అంటే 1 అంటే 8 అవుతుందండి. ఇది 8 టేబుల్‌తో పోదండి. లేదా 12 అవుతుంది కాబట్టి ఈ టేబుల్‌తో పోవచ్చు. ఏ టేబుల్‌తో పోతుందండి? ఇది 8 అవుతుంది. ఇది 12 అవుతుందండి. 8-12 అంటే 4 టేబుల్‌తో పోతుందండి. అలాగే ఇక్కడ మనం +1 చేస్తే ఇక్కడ +1 చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది? 10 అవుతుందండి. 16 అవుతుందండి. మరి ఈ 2 టేబుల్‌తో పోవండి. కాబట్టి మనకు 1 కరెక్ట్ కాదు. ఓకేనండి. అర్థమైంది అనుకుంటాను. ఆ విధంగా మనం చెక్ చేసుకుంటూ పోవాలండి. ఇప్పుడు 2 తీసుకోండి. 7 + 2 అంటే 9 అవుతుందండి. ఇక్కడ 2 + 13 అండి. 9, 13కి రిలేషన్ లేదు కాబట్టి ఇది అవ్వదండి. అప్పుడు 3 తీసుకోండి. 3 తీసుకుంటే 7 + 3 అంటే 10 అవుతుందండి. ఇక్కడ 11 + 3 అంటే 11 + 3 అంటే 14 అవుతుందండి. ఇది 10, ఇది 14 అండి. ఇది 2 టేబుల్‌తో పోతుందండి. ఓకేనండి. మరి ఇది ఎలా పోతుందేమో చూద్దాం ఇక్కడ. 9 + 3 అండి. 9 + 3 ఇక్కడ 15 + 3 అండి. 9 + 3 అంటే ఎంత? 12 అవుతుందండి. 15 + 3 అంటే 18 అవుతుంది. ఇది కూడా మనకి ఏ టేబుల్‌తో పోతుంది? 6 టేబుల్‌తో పోతుంది. 2 టేబుల్‌తో పోతాయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 2తో చూసుకున్నట్లయితే 2 5s అండి. 2తో 2 6 అండి. నెక్స్ట్ ఇక్కడ దేనితో పోతుందండి? 2తో 2 7s అండి. 2తో 2 9s అండి. 2 మ్యాచ్ అవ్వాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఈ 3 కూడా కరెక్ట్ కాదండి. నెక్స్ట్ 5 ట్రై చేసాం అనుకోండి. 5 ట్రై చేస్తే 7 + 5 అంటే 12 అవుతుందండి. 11 + 5 అంటే 16 అవుతుందండి. 12, 16 ఓకే. 9 + 5 14, 15 అంటే అసలు చూడండి ఇక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదండి. అంటే మనం ఎక్కడో తప్పు చేసామండి. 7, 9, 11, 15 నుండి ఒక నిర్దిష్ట సంఖ్యను తీసివేసినప్పుడండి. నేనేం చేశాను? ప్లస్ చేశానండి. ఓకేనండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. మళ్ళీ మొదటి నుంచి చేయండి. మనం ప్లస్ చేసేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. అందుకే మనకు ఆ ఆన్సర్ వెంటనే వచ్చినట్టు అనిపించట్లేదండి. ఇప్పుడు చూడండి. సేమ్ ప్రాసెస్ 7/9, 11/15 అండి. ఇప్పుడు 1 మైనస్ చేసాం అనుకోండి. 1 మైనస్ చేసి ఇక్కడ రాయాల్సింది చూడండి. 1 మైనస్ ఏమొస్తుంది? 6 వస్తుందండి. ఇక్కడ 1 మైనస్ చేస్తే ఇక్కడ 1 మైనస్ చేసింది కాబట్టి ఇక్కడ 1 మైనస్ చేస్తే 6/8 అండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 మైనస్ చేస్తే ఏమవుతుంది? 10 అవుతుంది. ఇక్కడ 1 మైనస్ చేస్తే 14 అవుతుందండి. ఇప్పుడు చూడండి 2తో 2 3s అండి. 2 4s అండి. 2తో 2 5s అండి. 2 7s అండి. మ్యాచ్ అవ్వలేదండి. కాబట్టి ఆన్సర్ కాదండి. నెక్స్ట్ దీని నుంచి 2 మైనస్ చేశారనుకోండి. 7 - 2 అంటే ఏమవుతుందండి? 5 అవుతుందండి. 9 - 2 అంటే 7 అవుతుందండి. ఇక్కడ 11 - 2 అంటే 9 అవుతుందండి. 15 - 2 అంటే 13 అవుతుందండి. ఈ 2 కూడా మ్యాచ్ అవ్వలేదండి. ఏ టేబుల్‌కి క్యాన్సిల్ అవ్వవు. మ్యాచ్ అవ్వలేదండి. అంటే అది కూడా కాదండి. 1 కాదు, 2 కాదండి. 3 తీసుకున్నాం అనుకోండి. 7 - 3 అండి. 7 - 3 అంటే ఏమవుతుందండి? 4 అవుతుందండి. 9 - 3 అంటే 6 అవుతుంది. 4/6. ఇక్కడ 11 - 3 అంటే 8 అవుతుందండి. 15 - 3 అంటే 12 అవుతుందండి. 2తో చూడండి 2 1s 2 2s 2 3s అండి. ఇక్కడ 4తో చూడండి 4 2s 4 3s అండి. 2/3 ఈజ్ ఈక్వల్ టు 2/3 వచ్చిందండి. 2/3 ఈజ్ ఈక్వల్ టు 2/3 ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి? 3 కరెక్ట్ ఆన్సర్ అయిపోతుందండి. ఇలా ఆప్షన్ త్రూ చెక్ చేసుకోండి. చాలా బెటర్ అనమాట. దీనికి ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఆప్షన్ త్రూ చెక్ చేసుకోండి. హ్మ్. మరి మీరు ఫార్ములా ఉపయోగించుకున్నారనుకోండి. ఫార్ములా ఉపయోగిస్తే చాలా కష్టం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. లేదా దీన్ని ఇలా ఎక్స్ అనే మెథడ్ ఉపయోగించుకోవచ్చండి. అయితే ఇక్కడ మనకి కొద్దిగా ప్రాసెస్ ఇంకా ఎక్కువైపోతుందండి. ఈ 2 ఈజ్ ఈక్వల్ చేయాలన్నమాట. అంటే ఎక్స్ అనే సంఖ్య తీసివేసినప్పుడు ఆ 2 సమానం అనుపాతంలో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోరండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ వచ్చేస్తుందండి. ఆ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేసుకోగలగాలి. అవంతా కూడా మనకి కరెక్ట్ కాదు కాబట్టి మనము ఆప్షన్ త్రూ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 173 అండి. ది రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇన్ 80 లీటర్స్ ఆఫ్ మిక్సర్ ఈజ్ 7:3. ది వాటర్ ఇన్ లీటర్స్ టు బి యాడెడ్ టు ఇట్ టు మేక్ ది రేషియో 2:1 ఈజ్ అని ఇచ్చారండి. చూడండి ఇక్కడ 80 లీటర్ల మిశ్రమంలో పాలకు నీటికి నిష్పత్తి 7:3 అండి. ఆ మిశ్రమాన్ని 2:1 నిష్పత్తిని తయారు చేసేందుకు చూడండి. ఆ మిశ్రమాన్ని 2:1 నిష్పత్తిలో తయారు చేసేందుకు దానికి జోడించవలసిన నీరు లీటర్‌లో కావాలండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి 80 లీటర్ల మిశ్రమంలో పాలకి నీటికి నిష్పత్తి ఎంత అంటే 7:3 అండి. ఆ మిశ్రమాన్ని 2:1 నిష్పత్తి తయారు చేసేందుకు ఇక్కడ మనకు షార్ట్ కట్ కూడా ఉంటుందండి దీనికి. 2:1 తయారు చేసుకునేందుకు దానికి జోడించవలసిన నీరండి. నీరు కావాలి కాబట్టి
మనకేంటంటే అక్కడ ఏది కాన్స్టెంట్‌గా ఉంచాలో చూసుకొని మనం ఆన్సర్ చేయొచ్చండి. లేదా విడదీసేయొచ్చండి దీన్ని. ఇప్పుడు చూడండి 80 లీటర్స్ ఇచ్చాడండి. దాన్ని 7:3గా మార్చారండి. 7 + 3 అంటే 10 కాబట్టి 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఏమవుద్దండి? ఇంటూ 8 అండి. కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 8 చేసుకోండి. 8 చేస్తే ఏమవుద్దండి? 7 8 56 అండి. ఇక్కడ 3 8 ఎంతండి? 3 8 24 అండి. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉండాలంటే 2:1 అవ్వాలంటే ఇది చూడండి తయారు చేసేందుకు దానికి జోడించవలసిన నీరండి. 2:1 అంటే ఇది 2 అవ్వాలంటే ఇది 1 అవ్వాలండి. 2 అవ్వాలంటే ఏమైందండి ఇక్కడ చూడండి 2 ఇంటూ ఎంత చేస్తే ఇది అవుతుందండి? 2 ఇంటూ 28 చేస్తే అవుతుందండి. కాబట్టి ఇక్కడ 28 రావాలి. అంటే 1 ఇంటూ 28 చేస్తాం కాబట్టి ఇక్కడ 28 రావాలి. 28 రావాలంటే ఇక్కడ ఎంత కలపాలంటే 4 కలపాలండి. కాబట్టి 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 28 రావాలంటే 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా మనము దీంతో చేసేయొచ్చండి. లేదు అనుకుంటే దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఉందండి. ఆ షార్ట్ కట్ దీనికి కొద్దిగా కట్ అయిపోయినట్టు ఉంటుంది. కానీ కొన్ని క్రిటికల్ క్వెషన్స్ మాత్రం ఆ షార్ట్ కట్ సింపుల్‌గా ఉంటుందండి. ఓకేనండి. అయితే మనకంత అవసరం లేదు. చాలా సింపుల్ గానే ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా చేసేయొచ్చనమాట. అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మొత్తం 80 లీటర్ల మిశ్రమం అంటే అది 7:3లో ఉంది కాబట్టి దాన్ని విడదీస్తే 56:24 వచ్చిందండి. ఇప్పుడు 56ని మార్చట్లే మనం. చూడండి ఇక్కడ. దీన్ని మీకు ఇంకా అర్థం అవ్వాలంటే 56/24 అండి. దీనికి ఎంతో కొంత కలపాలండి. కలిపితే ఎలా మారుతుందంటే 2:1 అంటే 2/1గా మారిపోతుందండి. ఇప్పుడు మీకు అర్థమైతే ఓకేనండి. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. లేదు నేనేం చేశానండి, ఇది 2 భాగాలు 56 అవ్వాలి. అంటే 2 28 అండి. ఒక భాగం 28 అండి. ఒక భాగం 28 అంటే ఎంత కలపాలంటే 4 కలపాలి కాబట్టి 4కి ఆన్సర్ పెట్టుకున్నామండి. ఇలా మీరు చేసినా సరే ఎక్స్ వాల్యూ ఏమొస్తుందంటే 4 వస్తుందండి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్ మల్టిప్లై చేసి. ఓకేనండి. అంతే కదండి 56/24 వచ్చిందండి ఇక్కడ. దానికి ప్లస్ ఏం చేయాలంటే ఎక్స్ కలపాలండి. ఎక్స్ లీటర్ల నీరు కలపాలి చూడండి. జోడించవలసిన నీరు అడిగాడు. ఎక్స్ లీటర్ల నీరు కలపాలి. కలిపితే ఏమవుతుందంటే 2:1గా మారుతుంది. 2/1గా మారుతుందనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 174 అండి. 174 in two types of powdered detergent, the ratio of soda and soap dust is 2:19 and 1:11 respectively. ఓకే. నెక్స్ట్ వన్ ఇంకేమి ఇచ్చాడండి? If 7 kgs of first type is mixed with 4 kgs of second type, find the ratio of soda to soap dust in the new detergent mixture అని ఇచ్చాడండి. చూడండి 2 రకాల పొడి డిటర్జెంట్లలో సోడా, సబ్బుధూళి నిష్పత్తి 2:19, 1:11 అండి. మొదటి రకానికి చెందిన 7 కిలోలు, రెండవ రకానికి చెందిన 4 కిలోలు కలిపి అంటే 2 కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేశారండి. కలిపి ఉంటే కొత్త డిటర్జెంట్ మిశ్రమంలో అంటే ఒక కొత్త డిటర్జెంట్ మిశ్రమం ఏర్పడింది అని అర్థం అనమాట. కొత్త డిటర్జెంట్ మిశ్రమంలో సోడాకు, సబ్బుధూళికి మధ్య నిష్పత్తి కావాలండి. అంటే ఈ విధంగా మనకు కావాలి. సోప్ డస్ట్ అండ్ సోడా. ఓకే. ఇప్పుడు చూడండి మనకి మొదటి మిశ్రమం ఎంత ఇచ్చాడంటే 2:19 ఇచ్చాడు. 19 ఇది. తర్వాతది 1:11 ఇచ్చాడండి. అంటే సోప్ డస్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మొదటి రకానికి చెందిన 7 కిలోలు తీశారు కాబట్టి 7 కిలోలు సోడా తీసుకుందామండి. రెండిట్లో కూడా సోడా కనుక్కోండి. లేదా డిటర్జెంట్ ఏదైనా సబ్బుధూళి కనుక్కోవచ్చు. మనం సోడా కనుక్కుంటున్నాము. సోడా 7 కిలోలలో ఎన్ని భాగాలంటే 2 భాగాలండి. 2 మొత్తం ఎన్ని భాగాలంటే 21 కాబట్టి 21. ఇక్కడ చూడండి ఏమవుతుందండి 7 14 14/21 అండి. అంటే ఎంత అవుతుందండి 2/3 అవుతుందండి. 7తో 7 7 3 2/3 కేజీలు అనమాట. అంటే మొత్తం 7 కేజీల్లో సోడా చూసుకున్నట్లు ఎంత ఉందంటే 2/3 ఉందండి. ఇది మొదటి దానిలో. మరి రెండో దానిలో చూడండి. రెండో రకం చూసుకున్నట్లయితే రెండో రకం ఏమి ఇచ్చాడండి 1:11 ఇచ్చాడు కాబట్టి ఎన్ని కేజీలు అండి 4 కేజీలు కాబట్టి 4 ఇంటూ అందులో మనకి ఏం తీసుకుంటున్నాము సోడా తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ వన్ అనమాట. అంటే 1/1 + 12 11 అండి. అంటే 12 అవుతుందండి. 4 1 4 3 అండి. అంటే ఏమవుతుందండి 1/3 కేజీలు అవుతుందండి. ఈ 2 కలపాలి కాబట్టి 2 కలిపితే చూడండి ఇక్కడ ఇది 2/3 కేజీలు అండి. ఇది 1/3 కేజీలు అండి. మొత్తం కలిపి ఎంత అయిందండి 1 కేజీ అయిందండి. 1 కేజీ అంటే ఇప్పుడు ఎంతండి 7 కేజీలు ఈ 4 కేజీలు మొత్తం 11 కేజీల్లో మొత్తం 11 కేజీల్లో 1 కేజీ మాత్రం ఏంటంటే డిటర్జెంట్ అండి. అంటే డిటర్జెంట్‌లో సోడా అండి. మరి సోడా అండి. మరి ఇంకా 10 కేజీలు ఉందండి. ఆ 10 కేజీలు ఏమవుద్దంటే సబ్బుధూళి అవుతుందండి. 10 కేజీలు ఎంతండి సబ్బుధూళి అండి. మనకేం కావాలండి? ఆ డిటర్జెంట్ మిశ్రమంలో సోడాకు, సబ్బుధూళికి మధ్య రేషియో కావాలండి. సోడా ఎంతండి 1 కేజీ.
సబ్బుదూలు ఎంత అంటే 10 కేజీలు అండి. అంటే 1:10 అవుతుందండి. 1:10 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 175 అండి. 175 ఏమి ఇచ్చారంటే, వాట్ నెంబర్ మస్ట్ బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ది నెంబర్స్ 7, 11, 19 సో దట్ ది రిజల్టింగ్ నెంబర్స్ మే బి కంటిన్యూడ్ ప్రాపోర్షన్ ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇంత ముందు క్వశ్చన్ లో 4 నెంబర్లు ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 3 నెంబర్లు ఇచ్చాడండి. కానీ చేయొచ్చు, చూద్దాం ఒకసారి. 7, 11 మరియు 19 సంఖ్యలకు ఏ సంఖ్యను జోడించాలి తద్వారా ఫలిత సంఖ్యలు నిరంతరం అనుపాతంలో ఉంటాయి అని అన్నాడండి. అయినా ఆ సంఖ్య అని అడుగుతున్నాడు. అంటే దేన్ని జోడించవలో చూడండి, ఇక్కడ మైనస్ లో ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడండి. అక్కడ మనం ప్లస్ చేయండి, ఇక్కడ మనకి అంటే ప్లస్ -3 చేసినప్పుడు మైనస్ అవుతుంది అనమాట. ఓకేనా, ఏదైనా అవ్వచ్చు. ఒకసారి చెక్ చేద్దామండి. ఒకసారి చూడండి, యాడింగ్ నెంబర్ అన్నాడు కాబట్టి మీరు తీసుకోవాల్సిన సంఖ్యలు కూడా ఎలా తీసుకోవాలంటే, మొదటి 2 తీసుకోవాలంటే తర్వాత 2 తీసుకోవాలండి. అంటే 7/11గా తీసుకోండి, నెక్స్ట్ 11/9గా తీసుకోండి. యాడింగ్ అన్నాడు కాబట్టి ఈ -3 యాడ్ చేశారు అనుకోండి, 7 - 3 అండి. అంటే ఏమవుతుందండి, 4 అవుతుందండి. బై 11 - 3 అండి. 11 - 3 అంటే 8 అవుతుందండి. ఇక్కడ 11 - 3 అంటే 8 అవుతుందండి. ఇక్కడ 9 ఇక్కడ చూడండి, 9 19 అండి. ఇది అందుకే ఏదైనా తక్కువ వస్తుంది అనుకోండి, 19 అండి ఇది. 19 - 3 అండి, అంటే 16 అవుతుందండి. ఇక్కడ చూడండి, 4 1s 4 2s అండి, 8 1s 8 2s అండి. అంటే ఏమైందండి, 1/2 ఈక్వల్ 1/2 అయింది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి, -1 కరెక్ట్ అవుతుందండి. ఓకేనండి, ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది కాబట్టి మనకు వెరీ గుడ్. లేదనుకుంటే -4 చేసుకోండి, 7 - 4 అండి. 7 - 4 అంటే ఏమవుతుందండి, 3 అవుతుందండి. 11 - 4 అంటే 7 అవుతుందండి. నెక్స్ట్ 11 - 4 అంటే 7 అవుతుందండి. 19 - 4 అంటే 15 అవుతుందండి. చూడండి, ఈ రెండింటి మధ్య రిలేషన్ లేదండి, కాబట్టి ఆన్సర్ కాదనమాట. అలా మనం చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ప్లస్ చేయాలండి. 7 + 3 అంటే 10 అవుతుందండి. 11 + 3 అంటే 14 అవుతుందండి. 11 + 3 14, 19 + 3 22 అవుతుందండి. ఇప్పుడు చూడండి, దీనికి రిలేషన్ లేదండి. 2తో 2 5 2 7 అండి. 2తో 2 7 2 11 అండి. అసలు రిలేషనే లేదు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదనమాట. మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అర్థమైపోతుంది. 1/2 1/2 అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. కాబట్టి మనకి ఆన్సర్ అదే అవుతుందండి. ఓకేనండి, ఇక్కడ మీరు వేసుకునేది 4 నెంబర్లు ఉంటే ఏమే చేసామంటే, మొదటి 2 నెంబర్లు, తర్వాత 2 నెంబర్లు వేసుకున్నామండి. ఇక్కడ 3 నెంబర్లు ఉన్నప్పుడు ఏంటంటే, మొదటి 2 నెంబర్లు, తర్వాత 2 నెంబర్లు వేసుకోవాలండి. అంటే చివరి నుండి 2 నెంబర్లు, మొదటి నుండి 2 నెంబర్లు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏంటి, A:B ఉన్నప్పుడు, నెక్స్ట్ B:C ఉన్నప్పుడు ఏం చేసామండి, ఈ మిడిల్ లో B అనేది 2 సార్లు రిపీట్ అయింది చూడండి. అదే విధంగా ఇక్కడ వేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 176 అండి. 2 numbers are in the ratio 3:5. If 9 is subtracted from each, they are in the ratio 12:23. What is the largest number అన్నాడండి. What is the largest number? ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ 5 అన్నాడు కాబట్టి 5 టేబుల్ ఏదైతే పోతుందో అదే ఆన్సర్ పెట్టుకోవచ్చు. కానీ అన్ని 5 టేబుల్ తో పోతున్నాయండి. కాబట్టి మనం ప్రాసెస్ ప్రకారం చేయవలసి ఉంటుంది. చూడండి ఒకసారి, 2 సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతి సంఖ్యకి 9 తీసివేస్తే అవి 12:23 నిష్పత్తిలో ఉంటాయి. అయితే అతిపెద్ద సంఖ్య ఎంత అని అడిగాడండి. అతిపెద్ద సంఖ్య కావాలి. అతిపెద్ద సంఖ్య అంటే ఇదే కదండి. అది తీసుకోండి అనుకోండి. దాని నుండి 9 తీసివేశారు అనుకోండి. 9 తీసివేస్తే దేనితో పోవాలండి, 23తో పోవాలండి. దీంతో 9 తీసేయండి. 9 తీస్తే ఎంత అవుతుందండి, 40లో 9 తీస్తే 31 అవుతుందండి. 31 అంటే 23తో పోదు కూడా ఆన్సర్ కాదండి. నెక్స్ట్ 45లో 9 తీసేయండి. 45లో 9 తీస్తే ఎంత ఉంటుందండి, ఇంకా 36 ఉంటుందండి. 36 కూడా 23తో పోదండి. నెక్స్ట్ 55లో 9 తీసినట్లయితే 46 అవుతుందండి. 46 అనేది 23తో పోతుందండి. 23 ఒకటిలో 23 వెళ్ళాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలా సింపుల్ గా మనం ఆన్సర్ పెట్టవచ్చండి. అయితే మనకు ప్రాసెస్ కూడా తెలుసు కాబట్టి దీని మీద డిపెండ్ అయ్యి ఏముంటాయని చెప్పానండి. ఏజెస్ సమ్స్ అన్ని డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి ముందు మనకి ఎలా ఉందండి, 3:5 గా ఉందండి. దాని నుంచి రెండింటిని కూడా 9 మైనస్ చేయండి. ప్రతి దాని నుంచి ఉండి రెండింటి నుండి మనం 9 మైనస్ చేసినట్లయితే ఆ నెంబర్ ఎలా అవుతుందండి, 12:13 అవుతుందండి. అందులో బిగ్గెస్ట్ నెంబర్ కనుక్కోమంటాడు, 5 తీసుకోండి. 5 ఇంటూ యాడింగ్ నెంబర్ 9 కాబట్టి 9 తీసుకోండి. యాడింగ్ అయినా సబ్స్ట్రాక్షన్ నెంబర్ డైరెక్ట్ గా తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడాలండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1 కాబట్టి 1 వేసుకోండి. బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసే డిఫరెన్స్ వేసుకోండి. 13 అండి 39, 12 5 అండి 60 అండి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి ఎంత ఉందండి. సారీ అండి, ఇది 23 కదా, ఇది 13 వేసాను. అందుకే చాలా ఎక్కువ వచ్చేస్తుంది మనకి ఇక్కడ. 3 ఇంటూ 23 అండి. 3 3 9, 3 2 6 అండి, 69 అనమాట. ఇది 69, 12 5 60 అండి. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అండి, 9 వస్తుందండి. చూడండి ఇక్కడ డిఫరెన్స్ కూడా మారింది కదా. 12కి 23కి డిఫరెన్స్ ఎంత అండి, 11 అండి. 11 ఇది.
ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి? 69, 60కి డిఫరెన్స్ ఎంత అండి? 9 అండి. ఈ 9 బైలో వేసుకోండి. 9 9 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి? 5 11 ఎంత అంటే 55 అవుతుందండి. ఇక్కడ 55 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే అండి, బాగా గుర్తుపెట్టుకోండి. 3:5 అండి. 9 మైనస్ చేస్తే 12:23 అవుతుందండి. ఇప్పుడు ఈ 5 ముందు తీసుకున్నాక అంటే అందులో పెద్ద సంఖ్య 5 ఇక్కడ 5 తీసుకున్నాం. 5 ఇంటూ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ నెంబర్ ఇంటూ చేసామండి. అలాగే ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ ఇంటూ చేసామండి. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసిగా వచ్చే డిఫరెన్స్ అనేది బైలో వేస్తామండి. ఎప్పుడు కూడా నెగిటివ్ రాదని అంతా పాజిటివ్ ఉంటే చూసుకోండి. ఇక్కడ 9 9 క్యాన్సిల్ అయిపోతే 5 11 ఎంత 55 అండి. 55 ఇస్ కరెక్ట్ ఆన్సర్. లేదు ఇంకా మీరు ప్రాసెస్ ప్రకారమే కావాలనుకుంటే ఇది 3x అండి, ఇది 5x అండి. దీని నుంచి 9 మైనస్ చేయండి, దీని నుంచి 9 మైనస్ చేయండి. చేస్తే ఏం రావాలండి? 12/23 రావాలండి. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసిగా వచ్చే ఆన్సర్ మీరు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అంటే x వస్తుంది. ఆ x 5తో మల్టిప్లై చేస్తే అదే ఆన్సర్ అయిపోతుందండి. అంటే దీని లెక్క ప్రకారం ఏం రావాలండి? x 11 రావాలండి. వచ్చిందో చూసుకోండి. వస్తే మీకు కరెక్ట్ చేసినట్టు ప్రాసెస్ అనమాట. ఓకే అండి. 3x మైనస్ 9 ఎందుకంటే ప్రతి సంఖ్యను 9 తీయమన్నాడు అండి. 3x నుండి 9 తీసాం, 5x నుండి 9 తీసాం. ఈజ్ ఈక్వల్ ఎలా ఉంటుందండి? 12/23 ఉంటుందండి. ఓకే అండి. ఇది మీరు సాల్వ్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు, ఇలా షార్ట్ కట్ లో చేయొచ్చు, ఇలా ఆప్షన్ త్రూ చేయొచ్చు అండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఏది బెటర్ అనిపిస్తే ఆ మెథడ్ మాత్రం బాగా గుర్తుంచుకునే ప్రయత్నించండి. ఈ మెథడ్ అనేది మీకు ఎక్కువగా మనకి ఏజెస్ అనే టాపిక్ లో మనకి ఎక్కువ ఉపయోగపడుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 177 అండి. ఇన్ ఏ సర్టెన్ కంపెనీ ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ number of mangoes, sorry, manager company అంటే mangoes వస్తుంది, managers to the number of production line workers are 5:72. If 8 additional production line workers were to be hired, the ratio of the number of managers to production line workers would be 5:74. హౌ మెనీ మేనేజర్స్ డస్ ది కంపెనీ హ్యావ్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఒక నిర్దిష్ట సంస్థలో ఉత్పత్తి లైన్ కార్మికుల సంఖ్యకు నిర్వాహకుల సంఖ్యకు ఒక నిష్పత్తి ఎంత అండి? 5:72 అండి. 5:72. 8 మంది అదనపు ఉత్పత్తి లైన్ కార్మికులను నిర్మించుకోవాల్సి వస్తే ఉత్పత్తి లైన్ కార్మికులకు నిర్వాహకులకు మధ్య నిష్పత్తి 5:72 అండి. 5:72. ఇక్కడ చూడండి, మేనేజర్స్ టు ప్రొడక్షన్స్ అని ఇచ్చాడు. మేనేజర్స్ అంటే నిర్వాహకులు అండి. తెలుగు ట్రాన్స్లేషన్ అనేది రివర్స్ లో ఉందండి, దాన్ని భయపడకండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కంపెనీకి ఎంతమంది నిర్వాహకులు ఉన్నారు అని అంటే మేనేజర్స్ కావాలండి. ఇక్కడ చూడండి ఏమంటే రేషియో ఎవరికి ఇచ్చాడండి? మేనేజర్స్ కును ప్రొడక్షన్ లైన్ వర్కర్ కి ఇచ్చాడండి. అంటే ఇక్కడ మనకి ఏముందండి? ఉత్పత్తి కార్మికులకు ఉంది. అంటే ఇక్కడ మనం రివర్స్ లో రాసుకుంటే బెస్ట్. దీన్ని 72:5 అని పెట్టుకోండి. దీన్ని 74:5 అని పెట్టుకోండి. అది సరిపోయింది అంతే, మార్చాల్సిన పనే లేదు ఇంకా. ఓకే, ఇంగ్లీష్ తెలుగు అయినప్పుడు ఏంటంటే అవి రివర్స్ అవుతూ ఉంటాయండి. నేను అది అబ్జర్వ్ చేసుకోలేదు మనం గూగుల్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏమన్నా చూడండి, ఇక్కడ ఒక సంస్థలో లైన్ కార్మికులు అంటే ఉత్పత్తి చేసే కార్మికులు మరియు నిర్వాహకులు అంటే మేనేజర్స్ కి మధ్య నిష్పత్తి అండి. వీళ్ళు ఉత్పత్తి కార్మికులకి ఏమంటామంటే లైన్ వర్కర్స్ కాబట్టి ఎల్ అని పెట్టుకోండి, మేనేజర్స్ ఎం అని పెట్టుకోండి. లైన్ వర్కర్స్ ఎంత అండి? 72 అండి. మేనేజర్స్ 5 అండి. ఇంకేమన్నాడండి? 8 మంది అదనపు లైన్ వర్కర్స్ చేర్చుకోవడం వల్ల నిష్పత్తి ఎలా మారిపోయిందండి? 74:5గా మారిందండి. ఎవరినండి? వీళ్ళని 8 మందిని కలపడం వల్ల ఎలా మారిందండి? 74:5గా మారిపోయిందండి. ఓకేనండి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నిష్పత్తిని మేనేజర్స్ మారలేదండి, ఇది మాత్రమే మారిందండి. ఇది మారింది ఎన్ని భాగాలు మారిందండి? 2 పార్ట్స్ మారిందండి. 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే అర్థమేంటండి? ఇంటూ 4 అని అర్థం అనమాట. 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే అర్థమేంటండి? ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 అండి. మనకి ఎవరు కావాలండి? ఆ కంపెనీకి ఎంతమంది నిర్వాహకులు ఉన్నారు? నిర్వాహకులు అంటే మేనేజర్స్ అండి. మేనేజర్ వీళ్ళు కావాలండి. 5:4 అండి. 5 4 ఎంత అండి? 20 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, 2 రేషియో ఇప్పుడు మనకి మేనేజర్స్ మారలేదండి, ఎందుకంటే మేనేజర్స్ మనం కలపలేదు కూడా. కాబట్టి 5 అలాగే ఉందండి. 72 కాస్త 74గా మారిందండి. 2 పార్ట్స్ పెరిగిందండి. 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అండి. 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 8, ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 అండి. కాబట్టి 5:4 20. మేనేజర్స్ ఎంతమంది అండి? 20 మేనేజర్స్ అండి. చాలా సింపుల్ అండి. క్వశ్చన్ కొద్దిగా పెద్ద అంతే. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 178 అండి. వాట్ నెంబర్ హ్యాస్ టు బి యాడెడ్ టు ది టర్మ్స్ ఆఫ్ 3:5 టు మేక్ ది రేషియో 5:6? 3
5 నిష్పత్తిని 5:6 నిష్పత్తిని చేయడానికి ఏ సంఖ్యను జోడించాలి అని అడుగుతున్నాడండి. చూడండి 3:5 నిష్పత్తిని 5:6 చేయడానికి ఏ సంఖ్యను జోడించాలి అంటే ఇది నార్మల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏ సంఖ్యను జోడించాలో చూడండి ఇక్కడ మనకి లేకపోతే నార్మల్గా ఆప్షన్ త్రూ ట్రై చేసేయండి, లేకపోతే ఏం పెట్టుకుంటారండి 3 + x బై 5 + x ఈజ్ ఈక్వల్ టు 5/6 అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ 3కి 5 చేయాలంటే ఇక్కడ 2 కలపాలి, ఇక్కడ 2 ఆప్షన్లు లేదండి. కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఉంటాయి. 3 + 6 చేశారనుకోండి, 3 + 6 అంటే ఎంత అండి? 3 + 6 అంటే 9 అండి. 5 + 6 అంటే 11 అండి. ఇక్కడ 11కి 6కి సంబంధం లేదు, 5కి 9కి ఈ రెండింటికి సంబంధం లేదు, కాబట్టి ఆన్సర్ కాదండి. నెక్స్ట్ 7 కలిపారు అనుకో, 3 + 7 అంటే 10 అవుతుందండి. నెక్స్ట్ 5 + 7 అంటే 12 అవుతుందండి. ఇప్పుడు 5కి 6కి సంబంధం ఉన్నట్టు చూడండి, 2తో 2 5లు అండి, 2తో 2 6లు అండి, 5/6 వచ్చిందండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 7 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. లేదనుకుంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి 6 3 18 అవుతుందండి, 6x అండి ఈజ్ ఈక్వల్ టు 5 × 5 25 అండి ప్లస్ 5x అండి. ఈ 5x ఇటు పంపించారనుకోండి ఏమవుతుంది 6x - 5x అంటే x అవుతుందండి. ఇప్పుడు ఆ 18 ఇటు పంపిస్తే 25 - 18 అండి. 25 నుంచి 18 మైనస్ చేస్తే ఎంత అవుతుందండి 7 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 7 అనమాట. అంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ త్రూ చేసిన వస్తుంది, నార్మల్గా చేసిన వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 179 అండి. Question number 179. The ratio of the number of ladies to that of gents at a party was 3:2. When 20 more gents joined the party, the ratio was reversed. The number of ladies present at the party was అని ఇచ్చింది. ఒక పార్టీలో మహిళల సంఖ్య పురుషుల సంఖ్య మధ్య నిష్పత్తి ఎంతంటే 3:2 అండి. లేడీస్ జెంట్స్ ఓకే. మరో 20 మంది పురుషులు పార్టీలో చేర్చినప్పుడు నిష్పత్తి తారుమారు అవుతుందండి. అంటే ఎంత అవుతుంది 2:3గా మారిపోతుంది. అంటే పార్టీకి హాజరైన మహిళల సంఖ్య కావాలండి. ఇది చూడండి ఇక్కడ ముందు ఎలా ఉండేదంటే 3:2గా ఉండేదండి. ఎవరంటే చూడండి పార్టీలో మహిళలు పురుషులండి, వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులండి. అప్పుడు ఇంకేంటంటే పురుషులు ఎంతమంది కలపాలంటే 20 మంది యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అయిపోతుంది. అంటే 3:2 అంటే 3:2 కాస్త ఏమవుతుందంటే 2:3గా మారిపోతుందండి. పార్టీకి హాజరైన మహిళల సంఖ్య కావాలి అంటే వీళ్ళు కావాలండి. ఓకేనండి. ఇప్పుడు ఇది 3 2 రెండింటితో క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ అవుతుందండి. 3 2 6 కాబట్టి 6తో క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ అవుతుంది. 6తో క్యాన్సిల్ అయ్యి చూసుకున్నట్లయితే ఇది కాదు, ఇది కాదండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వచ్చండి. మరి ఏదవుతుందో చూద్దాం. ఇప్పుడు మనము 24 కరెక్ట్ ఆన్సర్ అని పెట్టుకున్నాం అనుకోండి. 24 కరెక్ట్ ఆన్సర్ అని పెట్టుకున్నట్లయితే వీళ్ళు 24 అండి. అంటే 8 3 24 కాబట్టి ఇది 16 అవుతుందండి. అంటే 24 అయితే ఇదేమవుతుంది 16 అవుతుందండి. ఇప్పుడు ఈ 16కి 20 కలిపితే ఏమవుతుందండి 36 అవుతుందండి. ఇది 24 అండి. 12తో 12 అంటే 12 మూలు అండి. 2:3 వచ్చిందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 24 అవుతుంది. ఇది ఆప్షన్ త్రూ అనమాట. మీకు ఆప్షన్ త్రూ ఎలాగా నచ్చదు. కొంతమందికి ఇంకా నచ్చదండి. ఇంకా చాలా మంది ప్రాసెస్ పెట్టండి అంటుంటారు. నెక్స్ట్ మన స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కడ నేర్చారో అసలు అర్థం కావట్లేదు. కాల్స్ అనేవి విపరీతంగా చేస్తున్నారండి. మెసేజ్లు కూడాను. హాయ్ చూడండి మీకు మెసేజ్ మీకు రాసి పెడతాను చూడండి. చాలా బాగా పెడతారు. హాయ్ అంటారు సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇది ఒక మెసేజ్, ఇది ఒక మెసేజ్, ఇది ఒక మెసేజ్, ఇది ఒక మెసేజ్. సెల్ అంటే టంగ్ 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 మూగిపోద్దండి. ఇంకా ఎవరండి ఇదంతా హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అని ఒక మెసేజ్ పెట్టుకోవచ్చండి. పెట్టరండి, విడదీస్తూనే ఉంటారు. తర్వాత మెసేజ్ టైప్ చేస్తాడండి. అది కూడాను ఒకసారి ఒక మెసేజ్ అయిపోవాల్సింది దానికి 3 మెసేజ్ చేస్తాడండి. ముక్కలు చేస్తాడు. అంటే వాడు గర్ల్ ఫ్రెండ్ పెట్టినట్టు పెట్టుకుంటాడండి. అది ఏం బాగుందండి అసలు. ఏదైనా మీరు పెట్టాలనుకుంటే మెసేజ్ పూర్తి మెసేజ్ని ఒకే బాక్స్లో మనం టైప్ చేసి ఒకేసారి సెండ్ చేయండి. సెండ్ చేసి నేను చదివి పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు గర్ల్ ఫ్రెండ్ పెట్టినట్టుగా హాయ్ సారు గుడ్ మార్నింగ్ సారు అని సార్ పెడుతుంటే నాకు ఎంత చిరాకు వస్తుందండి. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి. నీట్గా మెసేజ్ పెట్టండి. ఎక్కువగా కాల్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మెసేజ్ పెట్టండి. మెసేజ్ చూస్తే నేను ఒక మాక్సిమం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్లోనే మీకు రిప్లై ఇస్తానండి నేను. కానీ మీరు మెసేజ్ ఇలా చేస్తుంటే ఇబ్బంది పెడుతుంటే నేను ఎలా మెసేజ్ చేయగలను చెప్పండి. నేను క్లాస్ చేస్తుంటాను. సెల్ వైబ్రేషన్ లో పెట్టినా సరే హాయ్ అన్నప్పుడు వైబ్రేషన్ అవుతుంది, సార్ అన్నప్పుడు వైబ్రేషన్ అవుతుంది, గుడ్ అన్నప్పుడు వైబ్రేషన్ అవుతుంది. మరి వైబ్రేషన్ అంటే ఏమైందో నేను చూడాలా, అది క్లాస్ చెప్పాలా? సెల్ పక్కన పెట్టుకుంటే సైలెంట్ లో పెట్టేస్తే సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేసి ఇంకా దానికి ఇంకా డబుల్ మెసేజ్ పెట్టేస్తున్నారు. ఏమైందండి ఇప్పుడు మీ అందరికి కూడా? కాబట్టి జాగ్రత్తగా అందరు కూడా ఒకే మెసేజ్ పెట్టడానికి ట్రై చేయండి.
నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే ఎవరు కూడా కాల్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి, వాట్సాప్ మెసేజ్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనండి. నా టైం వేస్ట్ చేయొద్దు, నా టైం వేస్ట్ అయిపోతుంది, మీ టైం వేస్ట్ అయిపోతుందండి. ఎన్టీపీసీ ఎగ్జామ్ దగ్గర అయిపోతుంది కాబట్టి వీలున్నంత త్వరగా మనం క్లాస్ చేయాలి. నెక్స్ట్ మనం ఎంచుకున్నది కూడాను ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ తెలుగులోకి మార్చాలండి. మార్చిన తర్వాత క్లాస్ చేయడానికి అవుతుంది కాబట్టి అది మార్చడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ టైప్ చేయాలి, తర్వాత ట్రాన్స్లేట్ చేయాలి, తర్వాత దీని కరెక్షన్ చెక్ చేయాలి, మళ్ళీ దీన్ని మనము ఇక్కడ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెక్ చేసి మళ్ళీ మీకు క్లాస్ చేయాలి. ఈ క్లాస్ రికార్డ్ అయిన తర్వాత నేను మళ్ళీ అప్లోడ్ చేయాలి, దాని సైజ్ తగ్గించి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, దానికి మళ్ళీ మీకు లింక్స్ పంపించాలి. ఇన్ని చేస్తే మీకు క్లాస్ వస్తుందండి. అంత తొందరగా అయిపోతుంది. ఒక క్లాస్ గంట చేయాలంటే నేను సుమారుగా 5 గంటలు కష్టపడుతున్నానండి. నార్మల్గా అది మనకి కిరణ్ అర్థమెటిక్ అనుకోండి, ఒక క్లాస్ చేయాలంటే, ఒక గంట క్లాస్ చేయాలంటే 2.5 అవర్ 2 అవర్స్ మనం కష్టపడితే సరిపోతుందండి. కానీ ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాస్ 1 అవర్ చేయాలంటే 1 అవర్ చేయాలంటే నాకు ఎంత టైం పడుతుందంటే మినిమం 5 అవర్స్ పడుతుందండి. మినిమం 5 అవర్స్. 5 అవర్స్ కష్టపడితే మీకు ఒక క్లాస్ మీకు వదులుతుంది అనమాట. అదే ఈ కిరణ్ ఇది ఆపేసి ఆర్ఎస్ అగర్వాల్ ఆపేసి కిరణ్ చెప్పుకుంటే 1 అవర్ క్లాస్ చేయాలంటే నేను 2 అవర్స్ కష్టపడితే చాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడాను ఫొటోస్ తీసి మళ్ళీ ఇందులో పెట్టి చేయడానికి అంటే ప్రెజెంటేషన్ చేయడానికి 1/2 అవర్ పడుతుందండి. ఈ 1 అవర్ క్లాస్ అని ఎడిట్ చేసి మళ్ళీ మీకు పంపించడానికి 1/2 అవర్ పడుతుందండి. 2 అవర్స్ మాక్సిమం అయిపోతుందండి. నాకు ఇది బెస్ట్ అనమాట. కిరణ్ పబ్లికేషన్ చేసుకోవడం బెస్ట్. కానీ ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్ మనకి ఎక్కువ మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో కిరణ్ పబ్లికేషన్ తీసుకున్న వాళ్ళకి కూడా నేను ఆర్ఎస్ అగర్వాల్ పంపించిన కారణం అదండి. ఎందుకంటే వీళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి మీ క్లాసెస్ కూడా వాళ్ళకి పంపిస్తున్నాను నేను. అది అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మన మెథడ్స్ అన్ని వినడానికి ప్రయత్నించండి. ప్రతిసారి కూడా తెలుగులో చెప్పండి సార్, తెలుగులో చెప్పండి సార్, ఇంకెంత తెలుగులో చెప్పాలండి. కాబట్టి మాక్సిమం మనం ఇంగ్లీష్లో క్వశ్చన్స్ చదువుతున్నాం తప్ప కానీ ఇంగ్లీష్ మనం టెర్మినాలజీ కూడా ఉపయోగించట్లేదండి. కాబట్టి మెసేజ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించి పెట్టండి. మీరు నాకు ఎంత పీస్ఫుల్గా ఉంచితే, డిస్టర్బ్ చేయకుండా ఉంచితే నేను అంత బాగా క్లాస్ చెప్పగలను. కాబట్టి డిస్టర్బ్ చేయొద్దండి దయించి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, మనము షార్ట్ కట్లో చేద్దామండి, అలాగే ప్రాసెస్ ప్రకారం కూడా చేద్దామండి. ప్రాసెస్ చేద్దామండి. ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ షార్ట్ కట్ చేస్తాను, ఇక్కడ ఉంచండి. ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇది 3x 2x కదండి, అంటే 3x/2x అండి. ఇప్పుడు దీనికి 20 యాడ్ చేస్తే ఏమవుతుందండి, 2/3గా మారిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x వాల్యూ వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3తో 3 మూల 9 అంటే 9x = 2 రెళ్ళు ఎంత అంటే 4, 4x ప్లస్ 4 2 రెళ్ళు 4 40 వస్తుందండి. అంటే 20 రెళ్ళు 40. ఇప్పుడు ఈ 4x పంపించండి, ఏమవుద్దండి, 9x - 4x అంటే 5x అవుతుందండి. 5x = 40 అండి. x ఏమవుద్దండి, 40/5 అంటే 8 అవుతుందండి. ఆ 8 తీసుకెళ్ళి ఇక్కడ వేసినట్లయితే మనకి ఎవరికి కావాలి, స్త్రీలకు కావాలి. ఇక్కడ స్త్రీలే కదండి. స్త్రీలు ఎవరంటే 3 భాగాలే కదా, 3 × 8 అండి. 3 8 24 కాబట్టి 24 మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందండి. ఇది మనకు ప్రాసెస్ అండి. మనము ఆప్షన్ త్రూ చెప్పేసాము, ప్రాసెస్ చెప్పాము. షార్ట్ కట్ చూద్దామండి. షార్ట్ కట్ లో ఇక్కడ స్త్రీలు అనేవాళ్ళు సమానంగా ఉండాలండి. ఇక్కడ సమానంగా లేదు. సమానంగా ఉండాలంటే దేంతో మల్టిప్లై చేస్తారండి, దీన్ని 2తో మల్టిప్లై చేశారు అనుకోండి, ఏమవుతుందండి, 6:4 అవుతుందండి. దీన్ని 3తో మల్టిప్లై చేశారు అనుకోండి, 3తో మల్టిప్లై చేసి 6:9 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఉమెన్స్ ఈక్వల్గా ఉంటారు, జెంట్స్ మాత్రం మారారండి. అంటే మెన్స్ మారారండి, ఉమెన్స్ మాత్రం ఈక్వల్ ఉన్నాయి. ఎంత మారారు చూడండి, 4 నుంచి 9కి అంటే ఎంత మారారంటే 5 మారారండి. 5 పార్ట్స్ ఈక్వల్ ఎంత అంటే 20 అండి. 5 పార్ట్స్ ఈక్వల్ 20 అంటే 5 × 4 చేస్తే 20 అయ్యిందండి. 5 × 4 చేస్తే 20 అయిపోయింది. ఉమెన్స్ ఎంతమంది అండి, 6 కాబట్టి 6 × 4 అండి, 24 అనమాట. రెండింటిలో కూడా 6 చూడండి, రెండింటిలో 6 పాత తీసుకోకండి, కొత్తదండి. 6:4 అన్నా 3:2 అన్నా ఒకటేనండి. 6:9 అన్నా 2:3 అన్నా ఒకటేనండి. మనకి కన్వీనియంట్ గా ఇక్కడ 6 6 ఈక్వల్ ఉండాలనే ఉద్దేశంతో మార్చామండి అంతే. మనం ముందు సమ్మలో చూడండి 5 5 ఎక్కడండి ఈ సమ్మ, ఇది కాదా, ఇదేనండి. చూడండి 5 5 ఈక్వల్ అండి. ఈక్వల్ ఎందుకంటే సింపుల్ గా మనం ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ చేసామండి. అలాగే ఈ సమ్మ కూడాను ఆ విధంగా మనం డిఫరెన్స్ చేయాలంటే ముందు ఈ 2 ఈక్వల్ అవ్వాలండి. ఈక్వల్ అవ్వాలి. ఈ 2 ఈక్వల్ అవ్వాలంటే ఏం చేసామంటే దీన్ని 2 తోని దీన్ని 3 తోని మల్టిప్లై చేసామండి. మల్టిప్లై చేస్తే ఇలా వస్తాయి అనమాట. ఓకే, ఇది షార్ట్ కట్ అండి. ఎంత పెద్ద నెంబర్స్ కైనా ఇది మన సింపుల్ గా ఉంటుంది. ఇది కొన్ని సందర్భంలో కష్టమైపోతుంది. ఓకేనండి, అందుకని బెటర్ అయితే ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 180 అండి.
Question number 180. In a school, the ratio of boys and girls is 4:5 respectively. When 100 girls leave the school, the ratio becomes 6:7 respectively. How many boys are there in the school? ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి వరుసగా 4:5 అండి. 4:5. 100 మంది బాలికలు పాఠశాల నుండి నిష్క్రమించినప్పుడు నిష్పత్తి అటండి 6:7గా అవుతుందండి. అయితే పాఠశాలలో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు అని అడుగుతుంటే పాఠశాలలో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు చూడండి ఇక్కడ బాలురు బాలికలు బాలురు అనగానే మనకి ఏడేముంది 4 ఉందండి. ఓకేనండి అంటే 4 టేబుల్ తో పోవాలండి 4 టేబుల్స్ అన్ని పోతాయి ఎందుకంటే చివరిలో మనకి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ప్రాసెస్ ప్రకారం చేయవలసి ఉంటుందండి. ఇప్పుడు చూడండి ప్రాసెస్ ప్రకారం చేస్తే ఇక్కడ 4x అండి ఇది 5x అండి 4x/5x అవుతుంది. బాలురు బాలికలు ఇది బాయ్స్ ఇది గర్ల్స్. 100 మంది బాలికలు నిష్క్రమించారండి 100 మంది బాలికలు వీళ్ళు కదా అందులో తగ్గిపోయారండి. తగ్గిపోతే రేషియో ఎలా మారిపోయిందంటే 6/7గా మారిపోయిందండి. నిష్క్రమించినప్పుడు నిష్పత్తి వరుసగా 6/7 అవుతుందండి. అయితే పాఠశాలలో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు అని అడుగుతుందండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇలా చేయండి కొంతమంది ఇలా చేయండి లేదు మనకి షార్ట్ కట్ కూడా ఉందండి షార్ట్ కట్ లో కూడా చేసుకోవచ్చండి. ఓకే ఇక్కడ చేసేద్దాము లేదా షార్ట్ కట్ లో ముంచేద్దాం ఏదైనా మీ ఇష్టమే చేద్దాం అండి. మనకి ఇంకెందుకు 7తో 4 ఎంత అండి 28 అండి 28x 6తో 6 5 30 అండి 30x మైనస్ 600 అండి 6 ఇంటూ 100 అంటే 600 అండి. 28x పంపించినట్లయితే ఏమవుతుంది 30 మైనస్ 28 అంటే 2x అవుతుందండి. ఈ 600 ఇటు వచ్చేస్తుంది కాబట్టి పాజిటివ్ అయిపోతుందండి పాజిటివ్ 600 అండి. x ఈజ్ ఈక్వల్ ఏమైందండి 300 అండి. x ఈజ్ ఈక్వల్ 300 అయితే మనకి ఎవరు కావాలంటే బాలురు కావాలి అబ్బాయిలు కావాలంటే 4x అండి 4 ఇంటూ 300 అండి 4 మూడు ఎంత అండి 1200 అండి 1200 ఆప్షన్ లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి నన్ ఆఫ్ దిస్. మరి ఇక్కడ చూడండి ఆప్షన్ ఇక్కడ దేని చేద్దామంటే షార్ట్ కట్ లో చేద్దామండి. 4:5 ముందు ఉండేదండి తర్వాత ఎలా మారిందండి 6:7 గా మారిందండి. బాలికలు మాత్రమే మనం మారారండి బాలురు మారలేదండి. కాబట్టి ఏం చేస్తారంటే మీరు బాలురు అంటే ఈ బాయ్స్ ఈక్వల్ వచ్చినట్టు చూడండి బాయ్స్ ఈక్వల్ గా రావాలంటే దీన్ని 3తో గుణించండి 4 మూడు 12 అవుతుందండి 5 మూడు 15 అవుతుందండి. దీన్ని 3తో గుణించానండి. దీన్ని 2తో గుణించండి 2తో గుణిస్తే ఏమవుతుందండి 6 12 అండి 7 14 అండి. ఇక్కడ చూడండి ఎంత పెరిగిందండి ఒక పార్టే పెరిగిందండి. ఎంత పెరిగిందండి ఒక పార్టే పెరిగింది. ఈ ఒక పార్ట్ పెరిగిందండి తగ్గిందండి. తగ్గినప్పుడు ఎంతమంది తగ్గారండి ఇక్కడ 100 మంది తగ్గారండి అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 100 అనమాట. ఎంతండి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 100 అండి. మనకి ఏం కావాలంటే బాలురు కావాలి కాబట్టి 12 పార్ట్లు అండి 12 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 12 ఇంటూ 100 1200 అవుతుందండి. ఇక్కడ 1200 వచ్చింది ఇక్కడ 1200 వచ్చింది చూడండి. అయితే ఈ మెథడ్ అనేది ఈ షార్ట్ కట్ అనేది మీకు ఎక్కువగా మిశ్రమాలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. మిశ్రమాలు మనకి మిక్చర్ అండ్ డెలిగేషన్ ఒక టాపిక్ ఉంటుంది ఆ టాపిక్ లో ఈ షార్ట్ కట్ టెక్నిక్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ మాత్రం ఇటువంటి ప్రాసెస్ అనేది అక్కడ మనకి కొద్దిగా కష్టం అనిపిస్తుందండి. కాబట్టి ఇది నేర్చుకోండి తప్పేం లేదు. మీకు ఏది బెటర్ అనిపిస్తే అది ఫాలో అనేది ప్రయత్నించండి. మాక్సిమం నేను చెప్పేది అర్థం చేసుకునే ప్రయత్నించండి. ఏం చేస్తున్నాము ఇక్కడ బాలురు మారలేదు ఓన్లీ గర్ల్స్ మాత్రమే తగ్గారు కాబట్టి బాలుని ఈక్వల్ చేశాను. ఈక్వల్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలో చూసుకోండి. ఓకేనండి నెక్స్ట్ వన్. ఓకేనండి ఇప్పటి వరకు మనం 180 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.